దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి ఆరాధనకు ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాశాడు. దేవుని బిడ్డలారా, తన చుట్టూ మరి శత్రువులు ఆయనను చూసి అసూయ పడుతున్నప్పుడు, ఎందుకు అసూయ పడుతున్నారని మనకు ఎలా అర్థమవుతుందంటే 15-16 వచనాల్లో మనకు కనబడుతుంది. బాషాను పర్వతము, దేవపర్వతము. దేవపర్వతం అంటే దేవునిది. బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరములు కలిగిన పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు. మీరేలా ఓర చూపులు చూస్తున్నారు. ఓర చూపులు, కోర చూపులు అంటే అవి అసూయతో ఉన్న చూపులు. ఒక పర్వతం ఉందంట, అది దేవుడు కోరుకున్నదంట, శిఖరాలు ఉన్నాయంట దానికి. దాన్ని చూసి మిగిలిన పర్వతములు ఓర చూపులు చూస్తున్నాయంట. అంటే దీన్ని మనం దావీదుకి అన్వయిద్దాం. దావీదు దేవుని పర్వతం అనుకుందాం. దేవుడు కోరుకున్నాడు దావీదుని, శిఖరాలు ఎక్కించాడు దావీదుని. మిగిలిన వాళ్ళంట దావీదు వైపు ఓర చూపులు చూస్తున్నారంట. ఏంటి ఇతని స్థితి ఏంటి? గొర్రెల దొడ్లో ఉండేవాడు, చదువులేనోడు, ఏమాత్రం పనికిరానోడు, ఇలా అయ్యాడేంటి? ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడేంటి కెరటంలాగా? గొలియాతుని చంపి ఇజ్రాయెల్ రాజ్యం అంతా పేరు తెచ్చుకున్నాడేంటి? మనం ఎప్పటి నుంచో ఈ రాజ్యంలో ఉంటున్నాం, మనం ఇలాగే ఉంటున్నామేంటి? మనకు పేరు లేదు, ఏమీ లేదు, పెద్ద పలుకుబడి కూడా, పేరు ప్రఖ్యాతులు కూడా మనకు లేవు. ఇతనేంటి ఇలా గొప్పోడైపోయాడు అని ఓర చూపులు చూస్తున్నారంట. ఆ మాటలోనే మనకు అర్థం తెలుస్తుంది. ఓర చూపులు అంటే ఏంటమ్మా? ఓర చూపు అంటే ఏంటి? అసూయ, జెలసీ. అర్థమవుతుందా? నువ్వు కూడా ఒక మంచి బట్టలు కట్టుకొని, చక్కగా ఖరీదైన బట్టలు కట్టుకొని నువ్వు రెడీ అయ్యి వెళ్తున్నావు అనుకో, నువ్వంటే గిట్టిన వాళ్ళు ఉంటారు. కిటికీల్లో నుండి, తలుపు సందుల్లో నుండి ఏ చూపులు చూస్తారు? ఓర చూపులు చూస్తారు. ఇదేంటి, నాకంటే ఎట్లా ఎదిగిపోతుంది ఈమె, నాకంటే ఈయన ఇంత గొప్పవాడైపోతున్నాడు ఏంటి, ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం మేము, వచ్చిన కొద్ది కాలంలోనే ఇంత గొప్పవాడైపోయాడు అని ఓర చూపులు చూస్తారంట. అంటే చూపుల్లో కూడా రకాలు ఉన్నాయి. ఓర చూపు అంటే అసూయతో. దావీదు మీద సౌలేమో విషపు చూపు చూశాడంట. ఏ చూపు అండి? అంటే చూపులో కూడా ఏముంటుంది? విషం పెడితేనే కాదు మనిషికి అనారోగ్యం వచ్చేది, ఎవరి చూపైనా పడితే కూడా మనిషికి ఏమొస్తుందండి? అనారోగ్యమో, ప్రమాదమో, యాక్సిడెంటో జరుగుతుందంట. ఎవరి చూపైనా పడితే ఏదో ఒక అనారోగ్యం వచ్చేస్తుందంట. మీలో కొంతమంది జుట్టుని ప్రేమించేవాళ్ళు ఉంటారు. జుట్టు, నెత్తి మీద జుట్టుని. ఎవరైనా ఒక ఆవిడ విషపు చూపు చూసిందంటే దెబ్బ గూడిపోతూ ఉంటుంది. ఇక మొదలెట్టి వరుస పెట్టి నువ్వెన్ని షాంపూలన్నా మార్చు, అది కాదు ఇదని, ఇది కాదు అది అని, ఎన్నైనా మార్చు, ఇక రోజు నువ్వు ఊడ్చి దాంట్లో పడేసుకోవటమే. ఏంటిది? జుట్టు. అర్థమవుతుందా? ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి మనుషులు విషపు చూపు కూడా ఉంది. అలాగే మోహపు చూపు కూడా ఉంది. మోహపు చూపు చూడడం కోరికలతో. అలాగే అహంకార దృష్టి ఉంది. అహంకారపు చూపు చూడటం, ఈడెంత నాకేందా అన్నట్టు చూడటం. ఇలా రకరకాలైన చూపులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అన్నమాట.
సో దేవుడు కోరుకున్నటువంటి దావీదుని మిగిలిన వాళ్ళు ఎలా చూస్తున్నారంట? వార చూపులు చూస్తున్నారంట. వీడు ఏదన్నా అయిపోతే బాగుండు, వీడు చచ్చిపోతే బాగుండు, నిన్నగాక మొన్న వచ్చి గొలియాతుని జయించి మాకంటే పైకి ఎదిగిపోయాడు, మేము ఇంకా సైన్యాధిపతులుగా కూడా అవ్వలేదు, మేమే ఆస్తి సంపాదించుకోలేదు ఇంతవరకు, సౌలు రాజు దగ్గర అవను కూడా అవ్వలేదు, నిన్నగాక మొన్న వచ్చాడో లేదో ఇలా అయిపోయాడు అని వార చూపులు చూస్తున్నారు. ఏ చూపు అయినా మీ మీద పడకుండా ఉండాలంటే మీరు దావీదులాగా దేవునికి ఇష్టంగా ఉండండి, అంతే. ఇంకేం అవదు, మీకు ఏం జరగదు, ఏ చూపు మీ మీద పడదు. మీలో అవిధేయతలుంటే ఆ చూపు తగులుతుంది మీకు. మీలో దోషాలుంటే మనుషుల చూపు మీ మీద పడుతుంది. పచ్చగా ఉంటుంది కుటుంబం. కొన్ని కుటుంబాలు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, చాలా నిజంగా ఒకళ్ళనొకళ్ళు విడిపోవడం కాదు, ఎడబాటుగా ఉండలేనంత ప్రేమగా ఉంటారు భార్యాభర్తలు. ఎవరు చూపో పడుతుందో వాళ్ళ మీద అంతే. ఎప్పుడు తిట్టుకొని వాళ్ళు తిట్టుకోవడం మొదలెడతారు, ఎప్పుడు కొట్టుకొని వాళ్ళు కొట్టుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడు కూడా ఒకళ్ళని నిడిచి ఒకళ్ళు ఉండలేని వాళ్ళు, ఇది నా దగ్గర ఉండకపోతే బాగుండు, పుట్టింటికి పోతే బాగుండు అని కోరుకుంటాడు భర్త. కాబట్టి ఇలాంటి చూపులు మీ మీద పడకుండా ఉండాలంటే వార చూపులు కానీ విషపు చూపులు కానీ మీ మీద పడకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి. దేవునికి ఎక్కువగా మీరు ఇష్టలుగా ఉండాలి. ఏమండి, దావీదు మీద ఎంతమంది అసూయపడ్డారనుకున్నారు? రాజైన సౌలు ఒక్కడే అనుకున్నారా? ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ సైన్యాధ్యక్షులు, సైనికులు, అక్కడుండే మంత్రులు, సామంతులు, అందరూ కూడా. నిన్నగాక మొన్న వచ్చాడు, ఎంత ఎదిగిపోయాడు. నిన్నగాక మొన్న వచ్చాడు, గొర్రెలు కాసుకునేవాడు ఎంత గొప్పవాడు అయిపోయాడు అని అందరి విషయం ఆయన మీద పడిందండి. మహాదేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎవరి కీడు తగల్లా. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, నరుని కంటి చూపి కంట నల్లరాయి కూడా ఏమవుద్దండి, బద్దలైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదుని చూసి అలా వార చూపులు చూస్తున్నారు ప్రజలతో కాదు కానీ సౌలుతో ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ. అందుకే అంటాడు, శిఖరములు కలిగిన పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వార చూపులు చూస్తున్నారు? దేవుడున్నాడు అందులో, ఆయన నిత్యము అందులో ఉంటాడు. ఇలాగున్న శత్రువులు దావీదుని ప్రియులరా ఏదో ఒకటి చేయాలని చూస్తున్న సమయంలో దేవునికి ప్రార్థన చేస్తూ అంటాడు ఈ 68వ కీర్తన మొదటి వచనములో, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు లేచునుగాక అంటే దేవుడు నిద్రపోతున్నాడైనా కాదు, దేవుడు నిద్రపోతున్నాడని కాదు. లే అని ఎవరిని అంటాం అంటే పడుకున్న వాళ్ళని కూడా అంటాం, రెండోది కూర్చున్న వాళ్ళని కూడా అంటాం మనం లెగు అని. దేవుడు పండుకోడు, నిద్రపోడు. దేవుడు తన సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. సింహాసనం మీద కూర్చున్న దేవుడిని దావీదు అంటున్నాడు, ప్రభువా లెగయ్యా, ఒక్కసారి లేచావంటే నా శత్రువులందరూ చెదిరిపోతారయ్యా, నన్ను ద్వేషించే వారందరూ నీ సన్నిధి నుండి పారిపోతారు ప్రభు అని చెప్పి దేవుణ్ణి లెగమంటున్నాడు దావీదు భక్తుడు. అవును, నిజమే. ఆయన లేచాడంటే మన శత్రువులందరూ కూడా చల్లా చెదిరైపోతారు. యేసుప్రభు వారు కూడా దోణిలో, ఆయన మనలాగా శరీరాకారంలో ఉన్నాడు కాబట్టి తుఫాను వచ్చినప్పుడు దోణిలో నిద్రపోతున్నాడంట. దేవుడికి రక్తమాంసాలు లేవు, దేవుడు ఎప్పుడు నిద్రపోడు. రక్తమాంసాలు కలిగిన ప్రభు నిద్రపోతున్నాడు భూమి మీద. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నిద్రపోతుంటే తుఫాను వచ్చింది, వెంటనే వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం,
నీకు చింత లేదా అని ఆయన లేపారంట. అప్పుడు అక్కడ రాయబడింది, ఆయన లేచి, ఉందా మాట ఉంది అక్కడ, ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే ఆయన లేచాడంటే చాలండి. దేవుని బిడ్డలారా, తుఫానుతో ఆ వాడ అల్లకల్లోలం అయిపోతుంది. చనిపోతామేమో అనుకుంటున్నారు శిష్యులు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చూసారా ఎలా అడుగుతున్నారు ఆయన్ని? ఆయనకి ఎందుకు చింత? వాళ్ళ గురించి, ఆయన గురించి ఆయనకే చింత లేదు. ఇప్పుడు పడవ మునిగిపోతే యేసు ప్రభు వారు కూడా మునిగిపోతాడు కదా. అలాంటిది వాళ్ళు అడుగుతున్నారు, మేము నశించిపోతాం. స్వార్థం చూసారా మనుషులు. కనుక దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దించగానే ఆ నీటి పొంగు అణిగిపోయింది, గాలి కూడా ఆగిపోయింది. అంతే, దేవుడు లేచాడంటే సముద్రాలు కూడా ఆయనకు లోబడతాయి, తుఫాన్లు కూడా ఆయన మాట వింటాయి, భూకంపాలు కూడా ఆగిపోతాయి, యుద్ధాలు అణిచివేయబడతాయి. ఆయన లేచాడంటే దేవుని బిడ్డలారా, శత్రువులు అణిచివేయబడతారు. కాబట్టి దావీదు అలాగూ దేవుని అడుగుతున్నాడు, దేవా నువ్వు ఒక్కసారి లేగయ్యా, నా చుట్టూ శత్రువులు మూగారు ప్రభువా, నన్ను అంతం చేయాలని, నన్ను మట్టు పెట్టాలని శత్రువులు లేచారు నాయనా. కాబట్టి పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని ఏం చేయాలి? చెదరగొట్టయ్యా. పొగ బాగా కమ్మేస్తుంది, గాలి లేకపోతే. గాలి ఉంటే మాత్రం పొగ చల్లా చెదిరైపోతుంది. శత్రువులు పొగలాంటి వాళ్ళంట, కళ్ళకు పొగలాంటి వాళ్ళు. పొగలో కూర్చుంటే కళ్ళు మండుతాయి, దగ్గు వస్తుంది, భయంకరంగా ఉంటుంది. పొగ ఎప్పుడు వరకు ఉంటుంది అంటే గాలి లేనప్పుడు వరకు మాత్రమే. ఒక్కసారి గాలి వీచిందంటే పొగంతా కూడా చల్లా చెదిరైపోతుంది. శత్రువులు కూడా ఎప్పటి వరకు అయ్యా అంటే దేవుడు కలుగు చేసుకోనంత వరకే. దేవుడు కలుగు చేసుకోకుండా ఉన్నంత వరకే శత్రువులు ఆడుతారు. ఒక్కసారి దేవుడు కలుగు చేసుకున్నాడని అంటే శత్రువులందరూ చల్లా చెదిరైపోతారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మనకి ఏం నేర్పిస్తుందంటే దేవునికి మనము ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో కూడా. శత్రువులైనా, అనారోగ్యాలైనా, అపజయాలైనా, ఉద్యోగం లేదనైనా, బిడ్డలు లేరనైనా, ఏదైనా సరే దేవునికి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అలాగున మనం ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు మన ప్రార్థనలు ఆయన ఆలకించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. మొదటి వచనం చెప్తుంది చక్కని మాట, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక. కాబట్టి అలాగున మనం కూడా దేవునికి లోబడదాం, దావీదు వలె దేవునికి ఇష్టలుగా జీవించుదాం. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు పొందుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవించుదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్.